బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పూనం పాండే మరణ వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆమె మరణ వార్త విన్న హార్డ్ కోర్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. పూనం 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్తో మరణించింది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ ఇన్స్టాలో ధృవీకరించారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పూనం పాండే చనిపోలేదు. ఈ విషయాన్ని ఆమె మాట్లాడిన వీడియోను స్వయంగా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ను లైమ్ లైట్లోకి తీసుకువచ్చేందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పూనం చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పూనం మరణ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆమె కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళింది. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అయితే అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెబుతున్నారు. పూనం మరణ వార్తను విన్న కొందరు నెటిజన్లు చనిపోలేదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఆగ్రహిస్తున్నారు. తాను బతికే ఉందన్న విషయం తెలిసిన మరుక్షణమే అరెస్ట్ చేయాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. తాను బతికే ఉన్నానని పూనం పాండే ప్రకటన, నేను బ్రతికే ఉన్నా. Hey everyone, it's Poonam. I'm sorry I've caused this tear and I'm sorry to those whom I've hurt. My intention? To shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve. And for those who have questions for me, I will see you live on Hot to Fly. Hi everyone. బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పూనం పాండే మరణ వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆమె మరణ వార్త విన్న హార్డ్ కోర్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. పూనం 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్తో మరణించింది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ ఇన్స్టాలో ధృవీకరించారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పూనం పాండే చనిపోలేదు. ఈ విషయాన్ని ఆమె మాట్లాడిన వీడియోను స్వయంగా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ను లైమ్ లైట్లోకి తీసుకువచ్చేందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. Hi everyone, it's Poonam. I'm sorry I've caused this tear and I'm sorry to those whom I've hurt. My intention? To shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, చెప్పండి. ఇప్పటికే పూనం పాండే మరణించిందని ఒకవైపు వార్తలు, మరోవైపు తాను చనిపోలేదు, బ్రతికే ఉన్నానని మరో పోస్టు విడుదల చేశారు. సో దీనిపై నెటిజన్లు కానీ అభిమానులు కానీ ఎలా స్పందిస్తున్నారు? రైట్ శాలిని, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నటి పూనం పాండే అయితే
తెలియని వారైతే ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి పర్సన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మరి డిఫరెంట్ టైప్లో కూడా పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. కానీ ఈ పూనం పాండే మాత్రం విచిత్రంగా ఒక ట్రెండింగ్లో ఉండడానికి, లేదా పబ్లిసిటీ ఈ యొక్క క్యాన్సర్ గురించి పబ్లిసిటీ చేయడానికి మాత్రం ఒక వినూత్నమైనటువంటి రీతిని ఎంచుకున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. సో మరి పూనం పాండే అయితే సర్వైకల్ క్యాన్సర్పై బాధపడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భం అయితే చూసినటువంటి సందర్భం అయితే మనం చూసాం. సో మరి దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకు తాను ఈ యొక్క పని తీసుకున్నట్టుగా, అంటే ఈ యొక్క సిచ్యువేషన్ క్రియేట్ చేశాను అని చెప్పినటువంటి వైనం అయితే చూస్తూ ఉన్నాం. సో తను చనిపోయినట్టుగా నిన్నటి వరకైతే మనం చూస్తూ ఉన్నాం. చనిపోయినట్టుగా వార్తలు వెలువడ్డాయి సోషల్ మీడియాలో కానీ, అటు ఛానల్లో కానీ, ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో కూడా పబ్లిసిటీ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మరి రీసెంట్గా ఈ రోజు వరకు, నిన్నటి వరకు జరిగినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఈరోజు జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే తను బతికి ఉంది అని కూడా ఒక వీడియోను రిలీజ్ చేసినటువంటి వైనం చూస్తాం. సో మరి పబ్లిసిటీ కోసం ఇంతవరకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు, ఎవరు చేయలేదు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు ఇటు నెటిజన్లే కావచ్చు, ఇటు అభిమానులే కావచ్చు, తీవ్రమైనటువంటి దుమ్ముపోస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఎందుకంటే పబ్లిసిటీ కోసం ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా మార్గాలు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే శాలిని, ఎక్కడ చూసినా పూనం పాండే విషయమే చర్చించుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి ఏ విధంగా పబ్లిసిటీ కావాలి అనేటువంటి నిర్ణయం కోసం, ఇలాంటి అవగాహన కోసం వీడియో అంటే చనిపోయినట్టుగా చెప్పిందో తెలియదు. కానీ సో మరి చనిపోయాను అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు ఇటు ప్రపంచంలో అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇది ఫస్ట్ టైం అని కూడా చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. శాలిని, ఎస్ ఆనంద్, మనం చూస్తున్నాం నిన్నటి వరకు వార్తలు వచ్చాయి, గర్భాశయ క్యాన్సర్తో చనిపోయారనే వార్త వచ్చింది. అసలు ఇది నిజమేనా, లేదంటే అసలు ఎందుకు ఇలాంటి డెసిషన్, ఈ విధంగా ఇలాంటి చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? శాలిని, మనం చూస్తే తను సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతుందని కూడా తెలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే అతను క్యాన్సర్తో బాధపడుతుంది అనేటువంటి ప్రస్తావన కూడా చాలాసార్లు ప్రస్తావించినట్టు మనం చూస్తాం. ఇంటర్వ్యూసే కానీ, సోషల్ మీడియాలో కానీ, తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మరి చాలాసార్లు ప్రస్తావించినటువంటి సందర్భం చూస్తాం. అభిమానులు కూడా చాలా బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి ఈ రోజుకి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే తను సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క వీడియో తీశాను, ఈ యొక్క పోస్ట్ పెట్టాను, దాంతోపాటు నేను చనిపోయానని చెప్పినటువంటి పరిస్థితి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రముఖ నటి ఇలాంటి చెప్పడం దృష్ట్యా ఇటు నెటిజన్లే కానీ, ఇటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లే కానీ, దాంతోపాటు అభిమానులే కానీ, తన ఫాలోవర్సే కానీ దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇలాంటివి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వద్దు, ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు అనేటువంటి సందర్భం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి ఇదైతే క్యాన్సర్తో బాధపడుతుంది అనేటువంటి అదైతే వాస్తవం. మరి తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉందనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. చాలా ఆనంద్, మనం చూస్తున్నాం తను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సమాజానికి అసలు తను ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంది? శాలిని, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇటు రీల్సే కానీ, అటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మరి డిఫరెంట్ యాంగిల్స్తో డిఫరెంట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ పాపులారిటీని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ కోసం, దాంతోపాటు సోషల్ మీడియాలో రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నటి పూనం పాండే అయితే చాలా పాపులారిటీ ఉన్నటువంటి పర్సన్, దాంతోపాటు తనకి మంచి వెల్ సెటిల్లో ఉన్నటువంటి పర్సన్. తనకు ఇలాంటి తీయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అవగాహన కోసం మాత్రమే నేను చేశాను, ఎలాంటి దీన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం అయితే కాదు. అవగాహన కోసం మాత్రమే సర్వైకల్ క్యాన్సర్పై ఉన్నటువంటి అపోహలు ఏమైతే ఉన్నాయో దాన్ని నివృత్తి చేయడానికి మాత్రం జస్ట్ నార్మల్గా అప్లోడ్ చేశాను. నార్మల్గా దీని మీద అవగాహన పెంచాలి అనేటువంటి నిబంధనతోటి చేశాను మాత్రం అని చెప్తుంది. ఎవరు కూడా తప్పుదో అంటే తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దని చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. శాలిని, ఓకే ఆనంద్, థ్యాంక్ యూ. I'm here, I'm alive. I didn't die because of cervical cancer.
Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do about it. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. I'm alive.